ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పులి నివసించేది. ఆ పులి అడవిలో దర్జాగా తిరుగుతూ ఉంటే అన్ని జంతువులు ఈ పక్క ఆ పక్క భయంతో పారిపోతూ ఉండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే కారణం పులి చారలే అయి ఉంటాయని అనుకుంది నక్క. అనుకున్నదే తడువుగా ఓ కంసాలి వాడి దగ్గరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనుప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టేసరికి భరించలేక కేకలు పెట్టి, చారలు కావాలి కానీ నొప్పి కాదు, ఇంకేదన్నా చెయ్యి అంది నక్క. అయితే రంగులు వేయించుకోపో అన్నాడు కంసాలి. ఇక రంగులు వేసేవాడి దగ్గరకు వెళ్ళి రంగులు పులిలా వేయమని అడిగింది. అతను నక్క అడిగినట్టే పులిలా రంగులు వేశాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. ఇక వెంటనే అడవిలోకి వెళ్ళి పులిలాగా గాండ్రించాలి అనుకుంది. ఇక అడవిలోకి వెళ్ళి పులిలా గాండ్రించబోయి దాని గొంతు రాక ఊలలాగా వేసింది. ఇక పులేమో అనుకని భయపడి పారిపోతున్న జంతువులు కూడా ఆ గొంతు విని ఆశ్చర్యంగా చూశాయి. దాని చుట్టూ చూడసాగాయి. దాని చుట్టూరా తిరుగుతూ ఏంటిది వింత జీవిలాగా అరుస్తుందే అని ఆశ్చర్యంగా చూశాయి. ఇక అంతలో వానపడి నక్క తనపై అద్దించుకున్న చారలన్నీ నీళ్ళల్లో కలిసి చెరిగిపోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడా ఓహో నక్క ఇలా రంగులు వేయించుకుందా అని నక్కను చూసి వెక్కిరించడం మొదలుపెట్టాయి. ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు నుంచి బాగా తెలిసొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.